గుడ్ ఈవినింగ్ సార్. రసీదు ఇస్తావా లేకపోతే అకాడమీ ఇస్తావా? ఏ పోలీస్ స్టేషన్ రిసీట్ ఇవ్వాలి. రూమ్ మొత్తం ఎస్టాబ్లిష్ కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నప్పుడు రిజిస్టర్ చేస్తావా లేదా తర్వాత విషయం పర్సన్ ఇచ్చినప్పుడు తీసుకుని రసీదు ఇవ్వాలి. పోలీసు మాన్యువల్ ప్రకారం పోలీసు ప్రకారం విషయం ఏమంటే విషయ గారి వరకు మీ ఎస్పీ గారి వరకు మీ ఐజీ గారి వరకు అది మ్యాండేటరీ. ఆయన ఇచ్చేదాకా మేము ఉన్నాం. కనుక్కుని ఇవ్వు, అర్థమైందా? నువ్వు కనుక్కో, సిఐ గారు కనుక్కుంటా, ఎస్పీ గారు అర్థమైందా? అది మామూలు మ్యాండేటరీ రూల్. అది కాదు ఇవ్వనంటే ఇవ్వనని చెప్పి మీడియా కూడా ఉంది, వెళ్ళిపోతాం. స్టేట్ అంతా ఇచ్చింది కదా, మన ఒక్క స్టేషన్ రిసీవ్డ్ కాపీ స్టాప్ చేస్తూ దానికి కూడా మమ్మల్ని స్టేట్ అంతా ఇచ్చింది. అదే కదా వీళ్ళు ఇస్తారా ఎవరైనా? మిమ్మల్ని ఇస్తే మాత్రం మీకే వస్తుంది. నాకు అర్థం కదా. ఇంత మీడియా రిసీట్ కోసం మేము ఎడ్యుకేషన్ మీరు తప్పు చేస్తున్నారు. బియాండ్ ది డ్యూటీ యూఆర్ యాక్టింగ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఇస్తారా ఎవరైనా మీరు? టైం చెప్పండి. తర్వాత ఏంటి? మేము రావాలా? పంపించేది అక్కడికి బాబు ఎవడేస్తో సహా మీకు ఇచ్చేస్తే మీరు తీసుకున్నట్టు ఇవ్వడానికి మీకేంటి సార్ లాభం? మీరు మీ తర్వాత వచ్చేది వెరిఫై చేసినది తప్ప రిజిస్టర్ చేసేటప్పుడు వెరిఫై చేసుకోవాలి. నేను ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు నువ్వు అది దానిలో కంటెంట్ ఉందా, కాగ్నిజెన్స్ ఉందా లేదా అప్పుడు చూసుకోవాలి. మీరు ఇట్ ఈస్ కాగ్నిజబుల్ అఫెన్స్ వీ హ్యావ్ టు రిజిస్టర్. ఇట్ ఈస్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ మీరు రిజిస్టర్ చేయరు. ఇంతే సింపుల్. 36 కేసులు కూడా వెరిఫై చేసి తీసుకోలేదు ఇస్తారా ఇవ్వరాలి? ఎస్పీ గారికి వెళ్ళి ఇవ్వబడతారా చెప్పండి. అదే జ్యుడిషియల్ లో కాదన్నారండి, ఎస్పీ గారు జ్యుడిషియల్ కాదన్నారండి, ఇవ్వట్లేదని ఎట్లా అనుకుంటాం? మీరు బయట ప్రెస్ లో మాట్లాడుకుంటాం. మీరు నేను ఇక్కడ ఉండగానే లేక ఇక్కడే ఉంటాం. ఆ పోలీస్ స్టేషన్స్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీకెండ్లో ఆ ప్రోగ్రాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మహిళల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క భార్యల్ని ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడినందుకు కంప్లైంట్స్ ఇవ్వవలసిందిగా మా పార్టీ ఆదేశించింది. దానిలో భాగంగా ఈరోజు పట్టాపురం పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ కాపీని సబ్మిట్ చేయడం జరిగింది. చిత్రం ఏంటంటే ఈ కంప్లైంట్ కాపీ రిసీవ్ చేసుకున్నట్టు ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడానికి కూడా ఇక్కడ నాగేంద్ర అనే ఎస్ఐ గారు సందేహపడుతున్నారు. ఎవరో సిఐ గారితో మాట్లాడాడు, డిఎస్పీ గారితో మాట్లాడాడు, ఇంకా పై అధికారులతో ఎవరితోనో మాట్లాడాడు. మాట్లాడి 1 గంట ఆగిస్తా, అరగంట ఆగిస్తా, మీ ఇంటికి పంపిస్తా అంటున్నాడు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? పోలీస్ స్టేషన్లో ప్రాథమికమైన రూల్ ఏంటి అంటే ఎవరైనా ఏదైనా ఒక కంప్లైంట్, ఒక ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదును తీసుకొని ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి. అంబటి రాంబాబు గారు, సుబ్బయ్య, పుల్లయ్య, వెంకయ్య ఎవరైనా ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిసీవ్ చేసుకుని ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి. ఇది ప్రాథమికంగా పోలీస్ స్టేషన్లో జరిగేటటువంటి రూల్. ఇక్కడే కాదు, ఏ పోలీస్ స్టేషన్ అయినా ఈ సమయంలోనే కాదు,
అర్ధరాత్రి కూడా ఒక్కోసారి కంప్లైంట్స్ ఇస్తారు. పోలీస్ స్టేషన్లో ఎవరుంటే వాళ్ళు ఆ ఇన్ఛార్జ్ అప్పుడు ఆ సమయంలో కంప్లైంట్ రిసీవ్ చేసుకుని దాన్ని అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి పంపించాలి. కేసు రిజిస్టర్ చేస్తారా, రిజిస్టర్ చేయరా, దాని మీద యాక్షన్ తీసుకుంటారా, యాక్షన్ తీసుకోరా అనేది తరువాత అంశం. ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే దాని మీద యాక్షన్ తీసుకోరు. అది కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే ఎమ్మటే దీన్ని రిజిస్టర్ చేసి దీని మీద యాక్షన్ తీసుకుంటారు. ఇది జరగాల్సినటువంటి అంశం. మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నాడు నాగేంద్ర అనే ఎస్ఐ గారు. కంప్లైంట్ ఇవ్వడానికి కూడా సందేహపడుతున్నారు, రిసిప్ట్ ఇవ్వడానికి కూడా. ఏంటిది, ఏం ఆదేశాలు ఉన్నాయి నాకు అర్థం కాలేదు ఈ రాష్ట్రంలో, ఈ పోలీస్ వ్యవస్థలో. దీన్ని మరొకసారి అడుగుతాం, ఇవ్వకపోతే ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాం కంప్లైంట్ చేయడానికి. ఇది చాలా చట్ట విరుద్ధం. ఇది పోలీస్ స్టేషన్స్లో పోలీసులు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి అంశంగా భావించవలసి ఉంటుంది. చాలా అన్యాయమైన విషయం. ప్రాథమికమైనటువంటి విషయాల్ని కూడా పోలీసు వారు పట్టించుకోవడం లేదని భావించవలసిన అవసరం ఉంటుంది. మేము ఈ కంప్లైంట్ ఎందుకు ఇస్తున్నాం? రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి ఆయన వీకెండ్ కార్యక్రమంలో మహిళల్ని ఉద్దేశించి, మా భార్యలను ఉద్దేశించి, మహిళలు కూడా కాదు, మా భార్యలను ఉద్దేశించి చాలా చెడ్డగా మాట్లాడాడు. మీరు ఇంతకు ముందు విన్నారు, మరొకసారి చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులందరినీ పిలిచి మీ భార్యలు కాదు అంటే, అవును మా భార్యలు కాదని భావించి వారి చెల్లెళ్ళగా భావించి మేము వారికి పెళ్లి సంబంధాలు చూసి పంపిస్తాము, ఆ విధంగా వెన్నెముక లేని నాయకులుగా మమ్మల్ని చిత్రీకరించారు. అంతేకాదు, తలకాయ మీద మెడకాయ మీద తలకాయ లేదని, వెన్నెముక లేదని, ఆ తలకాయలో గుజ్జు లేదని వ్యాఖ్యానించారు. ఇవి చాలా అసభ్యకరమైన, అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యల మీద క్షమాపణ చెప్పమని కూడా మేము కోరాము. ఇంతవరకు క్షమాపణ కూడా చెప్పలేదు. కాబట్టి లీగల్గా మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పాం. ఇది ఈ కంప్లైంట్ యొక్క సారాంశం. ఈ కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నారు. సరే, తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకుంటారో లేదో తర్వాత సంగతి. యాక్షన్ తీసుకుంటారో నేను అనుకోవటంలా. ఈ కంప్లైంట్స్ అన్నింటినీ ఇలాగే ఉంటే కోర్టుకు కూడా వెళ్ళి యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కోర్టులో కూడా చేస్తాం. అయితే రిసిప్ట్ ఇవ్వాలి కదా, రిసిప్ట్ ఇవ్వడానికి కూడా సందేహపడుతున్నారు. బహుశా రాధాకృష్ణకి ఏమైనా ఫోన్ చేసాను, రిసిప్ట్ ఇవ్వమంటారో వద్దంటారో పోలీసు వారు, నాకు అర్థం కాదా. వాట్ ఈస్ దిస్? చాలా దుర్మార్గమైనటువంటి పోలీసింగ్ ఇక్కడ జరుగుతుంది. దీన్ని మేము ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మళ్ళీ ఇంకోసారి మీ అందరి సమక్షంలో అడుగుతాను. అడగకపోతే ఇవ్వకపోతే అప్పుడు దీని మీద ఫర్దర్ యాక్షన్ కూడా వెళ్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ప్రాథమికంగా ఈ రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్లో అయినా సరే, ఏ టైంలో అయినా సరే, ఎవరైనా సరే వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ రిసీవ్ చేసుకోవాలి, దానికి రిసిప్ట్ ఇవ్వాలి. ఇది ప్రాథమికమైనటువంటి రూల్. ఆ రూల్ని వైలేట్ చేస్తున్నారు. ఇది దుర్మార్గం పోలీసులు చేస్తున్నటువంటి అంశం. ఒక రాధాకృష్ణ మీద కంప్లైంటే కాదు, ఎవరి మీద ఇచ్చినా సరే రిసిప్ట్ ఇవ్వాలి. ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇది చట్ట వ్యతిరేకం. వారి మీద యాక్షన్ కూడా తీసుకుంటాం. మరొకసారి మీ అందరి ముందు అడుగుతాను, ఇస్తే తీసుకుంటాను, లేకపోతే వెళ్ళి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేస్తాను. అక్కడ కూడా కాకపోతే దీని సంగతి తెలుసు. ఎందుకు మీడియా అంతా ఉంది కదా, ఇది నేనేం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఇచ్చాం కంప్లైంట్, వాళ్ళు రిసిప్ట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడు. మీ ముందే నిరాకరించాడు, అన్ని రికార్డ్ అయింది. వాళ్ళు ఇంకోసారి అడిగి తర్వాత దీని మీద యాక్షన్ తీసుకుంటాం. ఓకే.